కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలకు చెందిన జూనియర్ వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే బాధితురాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడించింది. కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే సీబీఐ కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుందని పేర్కొంది. ఇక జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. వైద్యురాలపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని విచారణలో సీబీఐ గుర్తించింది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి వడిగట్టాడని నిర్ధారించింది. కేసు దర్యాప్తు కూడా తుది దశకు చేరుకుందని, త్వరలో కోర్టులో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని తెలిపాయి. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను నిందితుడు డీఎన్ఏతో సరిపోల్చడానికి సీబీఐ వాటిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చెందిన నిపుణులకు పంపించినట్లు వెల్లడించాయి. ఎయిమ్స్ వైద్యుల నుంచి నివేదిక రాగానే సీబీఐ దర్యాప్తునకు పూర్తి చేయనుందని తెలిపాయి. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు 100కు పైగా వాంగ్మూలాలను, 10 లై డిటెక్టర్ పరీక్షలను నిర్వహించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్ లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగగా సివిల్ వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్ట్ చేశారు. అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సీబీఐ సేకరించింది. ఘటన జరిగిన సమయంలో నిందితుడు ఆ బిల్డింగ్ లో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించింది.